ఎస్ జగదీశ్వర్ రెడ్డి, పేరూరు విలేజ్ నాది. నేను ఫస్ట్ టు ఎయిత్ క్లాస్ వరకు పేరూరులో చదువుకున్నాను. తర్వాత మహబూబ్నగర్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, ఎంకామ్ ఎల్ఎల్బి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో చేయడం జరిగింది. నేను 1996 యాజ్ ఏ అడ్వకేట్గా ఎన్రోల్మెంట్ అయ్యాను. ఈ 75 years డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి అందరినీ ఆహ్వానిస్తున్నందుకు కూడా మా కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను. దీంతో పాటు 100 years కూడా మనం జరుపుకోవాలని ఈ సెలబ్రేషన్స్. దీనికి తగ్గ మనం చేయాల్సిన పని ఏమిటంటే మన స్కూల్ను కాపాడుకోవాలి అంటే ఫస్ట్ మన స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ను పెంచాలి. స్ట్రెంగ్త్ను పెంచడం వల్లనే మన స్కూల్ని కాపాడుకోవడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ నాకు జరిగిన ఇష్యూ ఒకటి ఏంటంటే, నేను 1996 ఎన్రోల్మెంట్ అయిన తర్వాత మన బీసీ హాస్టల్ స్టూడెంట్స్ తక్కువ ఉండడం వల్ల దేవరకద్రకు షిఫ్ట్ చేస్తామనే ప్రపోజల్ వచ్చింది 1998లో. నేను 96 ఎన్రోల్మెంట్. అప్పుడు మన విలేజ్ వాళ్ళు చెప్తే ఆ ఆర్డర్ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. రిట్ పిటిషన్ ఫైల్ చేసి స్టేటస్ కో ఆర్డర్ తీసుకోవడం వల్ల ప్రజెంట్ కూడా మన బీసీ హాస్టల్ నిలబడడానికి యాజ్ ఏ అడ్వకేట్గా, పేరులో చదువుకున్న స్టూడెంట్గా నా బాధ్యతగా నేను ఆపడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు కూడా మన స్కూల్ స్ట్రెంగ్త్ను పెంచడానికి, ఇప్పుడు 75 years సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో అంతకంటే బాధ్యతతో మన స్కూల్ స్ట్రెంగ్త్ను మనం మెయింటైన్ చేసుకుంటేనే మన స్కూలు అక్కడ పర్మనెంట్గా ఉండడానికి ఛాన్స్ ఉంది. స్టూడెంట్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, టీచర్స్ని తగ్గిస్తారు. గవర్నమెంట్ పాలసీ ఉంది. స్టూడెంట్స్ తగ్గడం వల్ల టీచర్స్ తగ్గించడం వల్ల ఇంకా స్టూడెంట్స్ తగ్గితే ఈ స్కూల్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఆ స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మన స్కూల్ మన పేరులో నిలబడుతుందని నా అభిప్రాయంగా చెప్తున్నాను. దీన్ని అందరూ సహకరించాలి. ఈ 75 సెలబ్రేషన్స్ కంటే ముఖ్యంగా మన స్కూల్లో స్ట్రెంగ్త్ను పెంచడానికి ప్రయత్నించి ఆ స్కూల్ను మనం నిలబెట్టుకొని 100 సంవత్సరాల సెలబ్రేషన్ కూడా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను యాజ్ అడ్వకేట్గా. దీనికి ఎలాంటి సహాయం కావాలన్నా నేను సహకరిస్తాను. నేను మీతో పాటు కలిసి పనిచేయడానికి, నేను 24 hours పనిచేయడానికి రెడీగా ఉన్నాను. అందరూ సెలబ్రేషన్ 19th April అందరూ సెలబ్రేషన్స్ రావాలని మనస్ఫూర్తిగా అందరిని కోరుకుంటూ